నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ మాసంలో. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఏమైనా స్థిరాస్తి కొనుక్కోవాలి లేదా వివాహ విషయం సంబంధించి కానీ, హయ్యర్ స్టడీస్కి సంబంధించి కానీ, లైఫ్లో ఏ నిర్ణయం అయినా తీసుకోవాల్సి వచ్చినప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఏంటంటే జాప్యం ప్రధానంగా ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఫియర్స్ ఉంటాయన్నమాట, భయాలు ఉంటాయి. ఇలా డిసిషన్ తీసుకుంటే దీని పరిణామాలు ఎలా ఉంటాయో అలాంటి ఆలోచన విధానం వల్ల కొన్ని పాజిటివ్ అని తెలిసి కూడా స్టెప్ తీసుకోలేని పరిస్థితి వృశ్చిక రాశి వారికి మాసంలో ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. అది మంచి పని అంటే చక్కగా స్టెప్ తీసుకోవచ్చు. సో ఎక్కువ ఆలోచన చేసి జాప్యం చేసుకోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు దూరం అయిపోతాయి. ఇక తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాలని పర్యవేక్షించుకోండి వృశ్చిక రాశి వారు. కొంతవరకు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వాహనాలు కొనుక్కునేటప్పుడు కూడా చక్కగా వారమని ఒక మంచి రోజని చూసుకొని స్టెప్ వేయడం వల్ల పాజిటివిటీ అన్నది ఉంటుంది వృశ్చిక రాశి వారికి. సో ముఖ్యంగా ఏంటి అంటే వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో అంటే విదేశీ విద్యకై ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ఈ మాసంలో కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. స్పెక్యులేషన్ వ్యాపారానికి అంత అనుకూలంగా లేదు. అలాగే కొంతవరకు అధిక ఖర్చులు కానీ, కుటుంబంలో కొంత మానసిక ప్రశాంతత తక్కువ ఉండడం, ఈ విషయాల్లో కొంత కలవర పెట్టే విధంగా ఈ మాసం ఉండబోతోంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో కొంత పాజిటివిటీ ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వీళ్ళకి కూడా పాజిటివ్గా ఈ మంత్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు కొన్ని అవకాశాలు రావడంలో. అలాగే పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ప్రేమ విషయాల్లో కూడా కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది ఈ మాసంలో. ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ వృశ్చిక రాశి వారికి ఉండబోతున్నాయి ఈ మాసంలో. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఈ మాసంలో వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించుకోవడం వల్ల, శనివార నియమాలు పాటించడం వల్ల, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆలోచనలు కొన్ని విషయాల్లో జాప్యం అవ్వటం వల్ల, మంచి పని అని తెలిసిన స్టెప్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి విషయాల్లో కొంత ఉపశమనము లభించే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. స్వస్తి.